స్వాతంత్ర్య స్ఫూర్తి స్వామి వివేకానంద. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో, ధర్మానికి హాని కలుగుతుందో ఆయా సందర్భాలలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, ధర్మ సంరక్షణ కోసం నేను అవతారం ధరిస్తాను అంటారు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, గౌతమ బుద్ధుడు, ఆది శంకరుడు, ఆచార్య చాణక్యుడు లాంటి అవతార పురుషుడు స్వామి వివేకానందుడు. బ్రిటిష్ కబంధ హస్తాలలో నలిగిపోతూ దుర్భర దురాగతాలను భరిస్తూ నిర్వీర్యంగా నిస్తేజంగా ఉన్న భరత జాతి గుండెల్లో స్వాభిమానం రగిలించి చైతన్యం కలిగించి స్వాతంత్ర్య స్ఫూర్తిని అందించినటువంటి కారణజన్ములు స్వామి వివేకానందులు. వివేకానందుడు 1863లో జన్మించి ఉండనట్టయితే భారతదేశానికి స్వాతంత్ర్యం రావడం మరో 50 సంవత్సరాల తర్వాత వచ్చేది అంటే అతిశయోక్తి కాదేమో. స్వామీజీ ప్రేరణ వల్లే స్వాతంత్ర్యం లభించింది అన్నది ముమ్మాటికి నిజం. రామకృష్ణ పరమహంస తన గురువు ఇచ్చిన ప్రేరణతో వివేకానందుడు యావత్ భారతదేశాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సందర్శించి ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైనటువంటి దేవాలయాలను, అజంతా ఎల్లోరా నుండి పుణ్యతీర్థ క్షేత్రాలను సందర్శించినప్పుడు భారతదేశాన్ని పరిపాలించినటువంటి మహారాజుల, చక్రవర్తుల ఆ శత్రు దుర్భేద్యమైనటువంటి కోటలను చూసినప్పుడు భారతదేశం యొక్క గత వైభవం గుర్తుకు వస్తుంది. మరొక వైపు తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, పస్తులు ఉంటున్నటువంటి రోడ్డు పక్కన పూరి గుడిసెల్లో పస్తులు ఉంటున్నటువంటి కోట్లాది మంది తోటి భారతీయుల దీనావస్థను చూసి చలించిపోతాడు స్వామీజీ. ఒకప్పుడు రత్నగర్భగా జగద్గురువుగా భాసిల్లిన భారతదేశానికి ఎందుకు ఈ దుస్థితి, ఏమిటి దీనికి పరిష్కారం అని ఆలోచిస్తాడు. సాధు సన్యాసులు మోక్షం కోసం ముక్కు మూసుకొని తపస్సు చేయడానికి ఉత్తరాన గల హిమాలయ పర్వతాలకు వెళ్తే స్వామీజీ మాత్రం తనకు మోక్షం అక్కరలేదు, తన కోసం కాకుండా భారత జాతి విముక్తి కోసం దక్షిణాన ఉన్న కన్యాకుమారిని చేరుకుంటాడు. అక్కడ సముద్రం లోపల గల శిలపై ఈదుకుంటూ వెళ్ళి 1892 డిసెంబర్ 25, 26, 27 3 రోజుల పాటు నిద్ర ఆహారాలు మాని తపస్సు చేసి తన కర్తవ్యాన్ని స్పష్టంగా గ్రహిస్తాడు. ఎప్పుడైనా కన్యాకుమారికి వెళ్తే అక్కడ పడవలో వివేకానందుని స్మారక చిహ్నం వైపు, ఆ వివేకానంద రాక్ మెమోరియల్ వైపు పడవలో వెళ్తూ ఉన్నప్పుడే పడవ సముద్రంలో మునిగిపోతుందా అన్న భయం కలుగుతుంది. అంత ఉధృతంగా అలలు ఆ 3 సముద్రాల కలయిక అయినటువంటి ఆ దక్షిణ తీరంలో అంత ఉధృతంగా అలలు వస్తూ ఉంటాయి. మరి అలాంటిది ఆ సముద్రంలో దూకడమే ఒక సాహసం అయితే, అది సముద్రంలో చాలా దూరంలో ఉన్నటువంటి ఆ శిలపైకి ఆ ఉధృతంగా వస్తున్నటువంటి అలలను తట్టుకొని ఎదురీగి
శిలపైకి వెళ్ళడం ఒక సాహసం. ఎంతో ధైర్య సాహసాలు ఉంటే తప్ప అది చెయ్యలేడు. అలా వెళ్ళి ఆహారం లేకుండా 3 రోజులు ఆ శిలపైన ధ్యానం చేయడం. ఒకవైపు అయితే ఆ చుట్టూ ఉన్న సముద్రంలో ఉన్న నీరు తాగడానికి యోగ్యం కానటువంటిది. నిద్ర ఆహారాలు లేకుండా మనిషి బ్రతకగలుగుతాడేమో, కానీ మంచినీరు కూడా తాగకుండా 3 రోజుల పాటు ఈ భారత జాతి విముక్తి కోసం స్వామీజీ ఆ జగజ్జననిని ధ్యానం చేస్తాడు. తనకు స్పష్టమైన అమ్మవారి అనుగ్రహంతో తన కర్తవ్యాన్ని, భవిష్యత్ కార్యాచరణను గ్రహించిన వాడై స్వామీజీ 3 రోజుల తర్వాత మళ్ళీ ఈదుకుంటూ తీరం చేరుకుంటాడు. స్వామీజీకి అనిపిస్తుంది, ఎందుకు భారతదేశానికి ఈ దీనావస్థ? ఒకప్పుడు జగద్గురువుగా వెలుగొందినటువంటి, ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారత జాతి, తక్షశిల, నలంద విశ్వవిద్యాలయాలు భారతదేశంలో విరాజిల్లినటువంటి భారత జాతి, అంగట్లో రతనాలు అమ్మినటువంటి రత్న గర్భ అయినటువంటి భారత జాతికి ఎందుకు ఈ దీనావస్థ అని చెప్పి ఆలోచిస్తే, భారత జాతి తన గత వైభవాన్ని మరిచిపోయినందువల్లే ఈరోజు ఈ దీనావస్థ. భారతదేశం తన గొప్పతనాన్ని మర్చిపోయిన పరిస్థితిలోనే ఈ అవమానాలు, అరాచకాలు మౌనంగా భరిస్తూ, నిర్వీర్యంగా, నిస్తేజంగా, నిరాశ నిస్పృహల మధ్య కొట్టుమిట్టాడుతూ, ఏమీ చెయ్యలేనటువంటి నిస్సహాయ స్థితిలో, బానిసత్వంలో మగ్గుతున్నటువంటి భారత జాతి దీనావస్థకు కారణం భారత జాతి గత వైభవాన్ని మర్చిపోవడమే. ఎలాగైతే తన శక్తిని మర్చిపోయిన హనుమంతునిలాగా సీతాన్వేషణకు వెళ్ళినప్పుడు వెతుక్కుంటూ కన్యాకుమారికి చేరుకుంటారు, హనుమంతునితో సహా అంగదుడు, జాంబవంతుడితో కూడిన వానర వీరులు. అక్కడ సీతమ్మ లంక సముద్రం ఆవల ఉన్నటువంటి లంకా నగరంలో రావణాసురుడు బంధించి ఉంచాడు అని చెప్పి సంపాతి ద్వారా తెలుసుకున్న వారై 100 యోజనాల సముద్రాన్ని ఎలా లంఘించి లంకా నగరానికి చేరుకోవాలి అని చెప్పి అందరూ ఆలోచిస్తూ, నిస్సహాయ స్థితిలో ఎలా వెళ్ళగలం, మనం వెళ్ళలేము, ఇది సాధ్యం కాదు, మరి సీతమ్మ జాడ తెలుసుకోకుండా తిరిగి వెళితే సుగ్రీవుడు ఏమంటాడో అని చెప్పి, ఎలా మనం సీతమ్మను చూడకుండా రావద్దు, జాడ తెలుసుకొని రమ్మని చెప్పాడు కనుక ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఒక సందర్భంలో ఇక తిరిగి వెళ్ళలేము, ఈ సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఇలా నిస్సహాయ స్థితిలో నిస్తేజంగా ఉన్నటువంటి ఆ వానర వీరులను చూసి అందులో ఉన్న హనుమంతుడు కూడా అలాగే మౌనంగా ఉండిపోతాడు. పెద్దవాడైనటువంటి జాంబవంతుడు హనుమంతుని దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా హనుమంత, నీవు కూడా ఇలా మౌనంగా ఉన్నావేమిటి? అసలు నీ శక్తి నీకు తెలియదు. చిన్నప్పుడే సూర్యుణ్ణి ఒక పండుగ భావించి మింగడానికి ఆకాశం అంత ఎత్తుకు ఎగిరిన వాడివి, అనంతమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన వాడివి నువ్వు. ఆ సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క అంశతో వాయుదేవుని కుమారుడివి నువ్వు. నీకు ఉన్న శక్తి ఈ సమస్త 100 యోజనాల దూరం కాదు,
ఈ సమస్త భూమండలాన్ని నువ్వు చుట్టి రాగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉన్నాయి. నువ్వు ఆ శాప కారణంగా నీ శక్తిని నువ్వు మర్చిపోయావు నాయన. నీకు అనంతమైన శక్తి నీ లోపల ఉన్నది. నువ్వు సముద్రాన్ని లంఘించి వెళ్ళగలుగుతావు అని చెప్పి తన శక్తిని గుర్తు చేసిన తర్వాత ఇక హనుమంతుడు అద్భుతాలను సృష్టించిన విషయం మనందరికీ తెలుసు. ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి అలాగే ఉంది అని చెప్పి స్వామీజీ స్పష్టంగా గ్రహిస్తాడు. తన శక్తిని తాను మరిచిపోయినందువల్ల, తన గొప్పతనాన్ని తాను తెలుసుకోకపోవడం వల్ల గుప్పెడు మంది విదేశీ పాలనలో, మరి బానిసత్వంలో దుర్భరమైనటువంటి దురాగతాలను భరిస్తూ, అవమానాలను సహిస్తూ, మరి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో భారతదేశం ఉండడానికి కారణం తన శక్తిని తాను మర్చిపోవడమే అని గ్రహిస్తాడు. ఎలాగైనా సరే భారత జాతికి తన శక్తి సామర్థ్యాలను గుర్తు చేసినట్టయితే హనుమంతునిలాగా అద్భుతాలను చేయగలుగుతుంది, భారత జాతి విముక్తి పొందుతుంది అని తెలుసుకున్న స్వామీజీ తన శక్తిని తాను తెలుసుకుంటే హనుమంతుడు, తెలుసుకోలేకపోతే అనామకుడుగా మిగిలిపోతాడు. మనిషే కావచ్చు, జాతే కావచ్చు. ఒక సింహం పిల్లను గొర్రెల మందలో పుట్టగానే తీసుకొని వచ్చి గొర్రెల మందలో పెంచినట్టయితే అది ఒక గొర్రెగానే ప్రవర్తిస్తుంది, తాను ఒక గొర్రెననే భావిస్తుంది. దాని అస్తిత్వాన్ని దానికి తెలియపరిచే వరకు తాను ఒక సింహాన్ని, గొర్రెను కాదు ఒక సింహాన్ని అని అది గ్రహించిన రోజు అది అడవికి రాజవుతుంది, ద కింగ్ ఆఫ్ ద జంగల్. ఆ విధంగా ఈరోజు భారత జాతి తన గొప్పతనాన్ని మర్చిపోయి బానిసత్వంలో మరి మగ్గుతూ ఉంది అని తలిచినటువంటి వివేకానందులు భారత జాతి విముక్తి కోసం తాను చేయవలసినటువంటి ఆ అమ్మవారి అనుగ్రహంతో ఇలా చేస్తే, భారత జాతిని జాగృతం చేస్తే భారత జాతి విముక్తి పొందుతుంది అని గ్రహించినటువంటి ఆ తపస్సులో, ధ్యానంలో ఆ అమ్మవారి అనుగ్రహంతో స్పష్టంగా తన కార్యాన్ని తెలుసుకున్నటువంటి స్వామీజీ అభివృద్ధి చెందిన అమెరికా, పాశ్చాత్య దేశాలకు భారతీయ విశ్వజనీన విలువలను, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని, సనాతన వేదాంత రహస్యాలను తెలియపరచి వారిచే నీరాజనాలు అందుకొని అంతవరకు భారతదేశం పట్ల వారికి ఉన్న అవగాహన ఇదొక ఇల్లిటరేట్ కంట్రీ అని చెప్పి, అన్సివిలైజ్డ్ సొసైటీ అని చెప్పి, అనాగరిక అజ్ఞానంతో కూడుకున్నటువంటి భారతదేశం అన్న భావనను తొలగించి, అనాగరిక దేశం కాదు, ఆదర్శ దేశం మాది, అజ్ఞాన అంధకారంలో నలిగిపోతున్నటువంటి దేశం కాదు, వేదాలను వెలికితీసి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి జగద్గురువు భారతదేశం అని ప్రపంచం కొనియాడేటట్లు చేస్తాడు స్వామి వివేకానందుడు. అచ్చపు చీకటింట్ల పొరులాడుచునుండ ప్రపంచమిల్ల, నీ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్మని దీపికల్, కనన్ వచ్చిన ఖండ ఖండముల వారికి తీరునట్లుగా బిచ్చము పెట్టె భారత సవిత్రి ప్రియంబున రెండు చేతులం. చచ్చిన జాతి కాదు మరి చావదు వేయి యుగాలకైనా,
వెన్నిచ్చిన జాతి కాదు, పరుగెత్తు విరోధుని బిల్చి కౌగిట గృచ్చిన జాతిరా ఇది. మరుత్తరు శాఖలతోడ హాయిగా అచ్చెన కాయలాడుకొనెరా మన కీర్తిలతామ తల్లికల్. సనాతన ఢంకా మ్రోగించి విశ్వ వీధులలో విజేతగా నీరాజనాలు అందుకొని భారతదేశానికి తిరిగి వచ్చి స్వామీజీ చేసిన ప్రసంగాలు జాతిని జాగృతపరిచాయి, స్వాభిమానాన్ని రగిలించి స్వాతంత్ర్య స్ఫూర్తిని కలిగించాయి. ఈ దేశంలో ఒక కుక్క కూడా ఆకలితో అలమటించడానికి వీల్లేదు అంటారు స్వామీజీ. భారత జాతి నాది నవ భారత వీర కిశోర నేను, ఈ భారతి కన్న తల్లి నన్ను పాలన చేసిన పాలవెల్లి. ఈ భారత జనులకు సేవ చేయగా భారత మాతృగర్భమున కోరి జన్మింతు శతకోటి జన్మముల్. నా తోటి భారతీయులకు సేవ చేయడానికి నాకు మోక్షం అక్కర్లేదు. నా తోటి భారతీయులకు సేవ చేయడానికి భారత మాత బానిసత్వాన్ని తొలగించడానికి, భారత జాతికి విముక్తి కల్పించడానికి, భారత జాతికి సేవ చేయడానికి ఎన్ని జన్మలైనా ఈ కర్మభూమిలో, ఈ ధర్మభూమిలో జన్మిస్తాను, ఈ దివ్య భూమిలో జన్మిస్తాను అంటారు స్వామి వివేకానంద. సాటి మనిషి ఆకలితో అలమటిస్తూ ఉంటే నీవు కడుపు నిండా ఎలా తినగలుగుతున్నావు? మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న ఆర్యోక్తికి దరిద్ర దేవోభవ అని అనమంటారు స్వామీజీ. ప్రతి మనిషిలో ఈశ్వర సర్వభూతానాం అన్నట్టు ప్రతి మనిషిలో ఆ భగవంతుణ్ణి చూడమంటారు స్వామీజీ. దీన దుఃఖ పీడిత జనాలను ఉద్ధరించే వరకు భారత జాతి ఉద్ధరణ జరగదు అని చెప్పి, కంపాషన్ అండ్ కైండ్నెస్, సర్వీస్ అండ్ సాక్రిఫైస్ షుడ్ బి ద మోటో ఆఫ్ ఇండియన్ యూత్ అని భారతదేశం యొక్క పరమ మూల్యాలైనటువంటి సేవ, త్యాగం, జ్ఞానం, శీలం యువత ఆదర్శాలుగా గ్రహించాలి అంటారు. మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం, తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. దేశభక్త దేశరత్న దేశోద్ధారక బిరుదులు ఆశించములేశమైన అలుసులమై నిదురించం. మాతృదేశ ప్రాభవమే మనసారగ కోరుతాం. అలాంటి యువతరానికి అనామిక జీవితాన్ని, ఎలాంటి పేరు ప్రఖ్యాతులకు ఆశపడకుండా నిస్వార్థంగా జాతికి సేవ చేయమంటారు స్వామి వివేకానందులు. మానవ సేవే మాధవ సేవ, పరోపకారం ఇదం శరీరం. ఇతరులకు ఉపయోగపడేదే శరీరం అవుతుంది, అలా కానప్పుడు అది శవంతో సమానం అంటారు. దే ఓన్లీ లివ్ హూ లివ్ ఫర్ అదర్స్, ద రెస్ట్ ఆర్ మియర్ డెడ్ అంటారు స్వామీజీ. బలమే జీవితం, బలహీనమే మృత్యువు. వీక్నెస్ ఈజ్ డెత్, స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్ అంటారు. ధైర్యమే జీవితం, అధైర్యమే మృత్యువు. కవర్డ్నెస్ ఈజ్ డెత్, కరేజ్ ఈజ్ లైఫ్. కాబట్టి బీ బ్రేవ్, ధైర్యంగా ఉండండి. అజ్ఞానమే మృత్యువు, విజ్ఞానమే జీవితం. అజ్ఞాన అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఉండడం అది మృత్యువుతో సమానం. విజ్ఞానాన్ని సముపార్జించడమే నిజమైనటువంటి జీవితం అంటారు. మీరు పిరికి పందలు కాదు, కొదమ సింహాలని చెప్పి తెలుసుకోండి. ఆత్మవిశ్వాసం కలిగిన కొద్ది మంది చరిత్రే ప్రపంచ చరిత్ర. గొప్ప కార్యాలు చేయడానికి
మీరు జన్మించారని గ్రహించండి. అనంత శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలో ఉన్నాయి. అనంతమైనటువంటి జ్ఞానము, శక్తి, సామర్థ్యం మీలో ఉంది. నీ శక్తి అనంతమని నిజం నీ వెరిగితే అపజయము లేదురా, అజేయుడవు నీవురా. నీ శక్తి నీవు గ్రహించినప్పుడు ఇక నీకు అపజయం లేదు, అజేయుడవు నీవు. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి గుప్పెడు మంది యువతీ యువకులతో, నిస్వార్థమైన గుప్పెడు మంది యువతీ యువకులతో ఈ ప్రపంచాన్ని మార్చవచ్చు, ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చు అంటారు. ఇఫ్ యు గివ్ మీ హ్యాండ్ఫుల్ ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ who are pure and selfless with iron muscles and steel nerves, I can conquer this world అంటారు స్వామి వివేకానంద. అలాంటి ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగినటువంటి నిస్వార్థమైన నిజాయితీపరులైనటువంటి యువతీ యువకులు భారత మాత విముక్తి కోసం కావాలి అంటారు. నిరుపేదల చెమట చుక్కల నుండి విద్యాభ్యాసాలు పొంది విదేశాలకు వెళ్ళి మాతృభూమిని మర్చిపోయిన ప్రతి ఒక్కరూ దేశద్రోహులే అంటారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న ఆ శ్రీరామచంద్రుని వాక్యం మనకు ఆదర్శం కావాలి. జనని జన్మభూమి స్వర్గం కంటే జన్మభూమి మిన్న అని చెప్పినటువంటి ఆ దేశభక్తి మనకు ప్రేరేపితం కావాలి అంటారు. రాబోయే 50 సంవత్సరాలు భారతదేశస్థులంతా కుల, మత, వర్గ, ప్రాంత భేదాలను పక్కన పెట్టి సమస్త దేవీ దేవతలను వదిలిపెట్టి కేవలం భారత మాతను మాత్రమే ఆరాధిస్తే జాతి విముక్తి చెందుతుంది అంటారు స్వామి వివేకానందులు. ముక్కోటి దేవతలను పక్కన పెట్టండి, కేవలం మాతృభూమిని ఆరాధించండి అని చెప్పి మహా మంత్రోపదేశం చేస్తారు స్వామి వివేకానందులు. ఆయన చెప్పినట్టుగానే 1897లో చేసినటువంటి ఈ నినాదం తర్వాత 50 సంవత్సరాలకు అది నిజమయ్యింది. స్వామీజీ అందించినటువంటి ఈ ఉత్తేజపూరితమైనటువంటి ఉపన్యాసాలకు జాతి యావత్తు జాగృతం అయ్యింది, స్వాభిమానాన్ని ముందుకు దూకింది. స్వామీజీ ఇచ్చినటువంటి ఉపన్యాసాలకు, చేసిన ప్రబోధానికి స్ఫూర్తి పొందని వారంటూ ఎవరూ లేరు. ఆనాడు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి స్ఫూర్తి కలిగించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. వారి వెనకాల ఉండి పోరాటం చేయడానికి ప్రేరణ స్వామి వివేకానంద. బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, వీర సావర్కర్, మహాత్మా గాంధీ, రాజగోపాల్ చారి, పండిత్ జవహర్లాల్ నెహ్రూ మొదలైన మితవాదుల నుండి హేమచంద్ర ఘోష్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, ఖుదీరామ్ బోస్, మరి భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, ఉద్ధవ్ సింగ్ లాంటి, అరవింద్ ఘోష్ తర్వాత స్వామి అరవిందులు, ఇలాంటి విప్లవకారులకు సైతం స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద. ఈ విధంగా జాతి యావత్తు స్వామీజీ స్ఫూర్తితో జాగృతం అయ్యింది, నిద్ర లేచింది. వాలు గాలి వీచింది, జాతి నిద్ర లేచింది. అరశతాబ్ది పోరాటానికి, అమర వీరుల త్యాగానికి, నేతాజీ సాహసానికి
బాపూజీ సత్యాగ్రహానికి తెల్ల దొరతనం తోక ముడిచింది, స్వాతంత్ర్యం వచ్చింది, స్వరాజ్యాన్ని తెచ్చింది, బానిసత్వం పోయింది, భరతమాత మురిసింది. లక్షలాది మంది తన మన ధన జీవన సర్వస్వం త్యాగం ఫలితంగా స్వాతంత్ర్యం మనకు లభించింది. అందులో విచిత్రం ఏమిటంటే సత్యాగ్రహం అహింస సిద్ధాంతాన్ని ముందుంచుకొని అహింసా మార్గంలో నాన్ వైలెంట్ పద్ధతిని అనుసరించి పోరాటం చేసినటువంటి మహాత్మా గాంధీ, వారికి స్ఫూర్తి స్వామి వివేకానందులైతే ఈంట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అని సాయుధ పోరాటాన్ని ఎంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టాలని చెప్పి తుపాకులు ధరించి సాయుధ పోరాటం చేసినటువంటి ఒక మహా సైన్యాన్ని సృష్టించి సాయుధ పోరాటం చేసిన నేతాజీ నుండి ఆ రోజు అందరు విప్లవకారులకు కూడా స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. మనందరికీ స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుండి నడిపించినటువంటి మహాత్మా గాంధీ జాతిపిత అంటాం. అహింసా మార్గంలో తుపాకీ తూటాకు ఎదను ఎదురించి ఒక చెంప కొడితే మరొక చెంపను ఇవ్వమని చెప్పి అహింసా సిద్ధాంతాన్ని సత్యాగ్రహాన్ని ఆయుధంగా మలుచుకొని స్వాతంత్ర పోరాటం చేసినటువంటి మహాత్ముడు. మరి ఆయన పోరాటానికి స్ఫూర్తి ప్రపంచంలోనే కత్తితో కాదు యుద్ధం, మరి అహింసా పద్ధతిలో అహింస అనే ఆయుధంతో పోరాటం చేయవచ్చు అని ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అంతవరకు ప్రపంచానికి పోరాటాలంటే కత్తులతో యుద్ధాలు చేయడమే తెలుసు, కానీ అహింసా పద్ధతిలో సత్యాగ్రహాన్ని ఉపయోగించి కూడా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మరి ఎదిరించి స్వాతంత్రాన్ని పొందవచ్చు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి మహాత్ముడు. లాఠీ దెబ్బలు పూల చెన్లు చెరసాలల్ పెండ్లి వారిన్లు ఏ కాఠిన్యం బైన సుఖానుభవమే గాంధీ పాఠశాలలో పాఠంబుల్ పఠించు వారికి తద్బ్రహ్మాస్త్ర సంధానమే పీఠంబుల్ కదిలించి సీమలకం పెన్ శ్వేత సమ్రాట్టులన్. అలాంటి జాతిపిత స్వాతంత్ర ఉద్యమ నేత మన బాపూజీ మహాత్మా గాంధీ గారు తన ఆత్మకథలో రాసుకున్నారు. నిజానికి 1901లో కలకత్తా కాంగ్రెస్ సమావేశానికి వెళ్ళినప్పుడు స్వామీజీని చూడాలనే ఎంతో ఆసక్తితో బేలూరు మఠానికి పాదయాత్రలో నడుచుకుంటూ స్వామీజీని చూడాలనే కోరికతో ఆశ్రమానికి వెళ్తారు మహాత్మా గాంధీ. కానీ అప్పటికే తీవ్రమైన అనారోగ్యంతో ఉన్న స్వామీజీని కలవలేకపోతారు మహాత్మా గాంధీ. ఆ తర్వాత 20 సంవత్సరాల తర్వాత 1921 జనవరి 30th రోజు బేలూరు మఠంలో స్వామీజీ జన్మదినోత్సవాల్లో మహాత్మా గాంధీ గారు పాల్గొంటారు. అదే ఆయన ఆత్మకథలో రాసుకున్నారు. నా దేశభక్తి స్వామీజీ బోధనలు చదివిన తర్వాత నా దేశభక్తి 1000 రెట్లు పెరిగింది అంటారు మహాత్మా గాంధీ. మై లవ్ ఫర్ ద కంట్రీ హస్ బీన్ ఇంక్రీజ్డ్ 1000 times ఆఫ్టర్ రీడింగ్ స్వామి వివేకానంద అని చెప్పి మహాత్మా గాంధీ తన ఆత్మకథలో రాసుకుంటారు. వివేకానందుని బోధనల ద్వారా నా దేశభక్తి 1000 రెట్లు పెరిగింది అంటారు.
ఏ మహాత్మా గాంధీ వల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది అని జాతి పితగా మహాత్ముని కొలుస్తున్నామో, మహాత్మా గాంధీకి దేశభక్తిని ప్రేరేపించినటువంటి వ్యక్తి, మహాత్మా గాంధీలో దేశభక్తిని 1000 రెట్లు పెంచినటువంటి ఆ స్వాతంత్ర్య స్ఫూర్తి స్వామి వివేకానంద అని చెప్పి ఎవరో కాదు, స్వయంగా మహాత్మా గాంధీ తన ఆత్మకథలో రాసుకున్నారు. ఎందుకు అంటే స్వామీజీ సింపతి ఫర్ ద పూర్ మాసెస్ ఆఫ్ ఇండియా హూ హ్యాడ్ బీన్ సప్రెస్డ్ బై దేర్ ఓన్ ప్రివిలేజ్డ్ బ్రదర్స్ అన్న విషయం తనను ఆకర్షించింది. అంటే స్వామీజీ నిరంతరం నిరుపేద దీన దుఃఖ పీడిత నిరుపేద జీవితాల గురించి ఆలోచించాడు. అమెరికాలో విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం ఉన్నప్పటికీ అక్కడ ఏ రోజు ఆ భోగభాగ్యాలను అనుభవించకుండా నిరంతరం ఎలా భారత జాతిని ఉద్ధరించాలి అని చెప్పి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అక్కడ ఆశ్రమాలను కట్టి మరి విలాసవంతమైన జీవితాన్ని గడపాలని ఏ రోజు అనుకోలేదు. ఎప్పుడు నా భారతదేశానికి వెళ్ళి భారత జాతిని జాగృతపరిచి మరి దేశానికి విముక్తి ఎలా కలిగిస్తాను అని చెప్పి నిరంతరం ఆలోచించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. పేపర్లో ఒక బాలిక మానభంగానికి గురయ్యింది అని చదివినంత మాత్రాన్నే బోరుమని తన కన్నీళ్లు కార్చినటువంటి వ్యక్తి, ఎవరికి ఏ అన్యాయం జరిగినా భరించలేనటువంటి కారుణ్యమూర్తి స్వామి వివేకానంద. ఇక తోటి భారతీయుల దీనావస్థను చూసి చలించిపోయినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలోని ఆయన పర్యటించినప్పుడు భారతీయుల దీనావస్థ తన కల్లారా చూస్తాడు. ఒకసారి ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి కుండలో నీళ్లు తీసుకొని వెళ్తూ ఉంది. కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఆ అమ్మాయికి తగలడం వల్ల కుండ పగిలిపోతుంది. అమ్మాయి అయ్యో నా కుండ పగిలిపోయిందే, మా అమ్మకు ఏమని చెప్పాలి అని చెప్పి అమ్మాయి ఏడుస్తూ బాధపడుతూ ఉంటే, మీ అమ్మాయి నువ్వు బాధపడకు, నేను మీ తల్లిగారికి నీ దోషం నీ తప్పేమీ లేదు అని చెప్పి నేను చెప్తాను అంటే, వద్దు స్వామీజీ మా ఇంటికి రావద్దు అంటుంది. ఎందుకమ్మా అని అడిగితే ఆ పాప చెప్పినటువంటి సమాధానం, మా ఇంట్లో ఒకే చీర ఉంది, నేను బయటికి వెళ్తే అది నేను ధరిస్తాను, మా అమ్మ బయటికి వెళ్ళినప్పుడు మా అమ్మ ధరిస్తుంది, మా అమ్మను మీరు చూడలేరు, మా ఇంటికి మీరు రావద్దు అంటుంది. అంతటి దుర్భరమైనటువంటి తిండి, ఇల్లు, కనీసం కట్టుకోవడానికి బట్టలు లేనటువంటి దినావస్థలో ఉన్న భారతీయుల పరిస్థితిని ప్రత్యక్షంగా చూసినటువంటి స్వామీజీ వారిని ఎలా ఉద్ధరించాలని చెప్పి ప్రతి క్షణం ఆలోచించినటువంటి స్వామీజీ కైండ్నెస్, కంపాషన్ టువర్డ్స్ ద డిప్రెస్డ్ ఫెలో సిటిజన్స్ ఆఫ్ ఇండియా, తోటి భారతీయుల దీనావస్థను ఎలా ఉద్ధరించాలో తప్పించినటువంటి స్వామీజీ యొక్క కంపాషన్, ఆ కైండ్నెస్, ఈ పేద ప్రజలపైన స్వామీజీకి ఉన్నటువంటి ఆ వాత్సల్యం నన్ను ఆకర్షించింది అంటారు మహాత్మా గాంధీ. అంతేకాదు బాల గంగాధర్ తిలక్ గారు శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిన పాశ్చాత్య మేధావుల ముందు భారతీయ వేదాంత ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని ప్రవచించి వారిని మెప్పించి వారి మన్ననలు పొందడం కేవలం ఒక మానవాతీత శక్తికి మాత్రమే సాధ్యం. 12వ శతాబ్దంలో ఆది శంకరులు ప్రవచించిన దాన్ని 19వ శతాబ్దంలో వివేకానంద ఆచరించారు అంటారు బాలగంగాధర్ తిలక్ గారు. అరవింద్ ఘోష్
తర్వాత స్వామి అరవిందులుగా మనందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి, ప్రపంచాన్ని మెప్పించి ఒప్పించగల సామర్థ్యం, ఎలాంటి విపరీత పరిస్థితినైనా ఎదిరించి పోరాడే ధైర్య సాహసాలు గల పురుష సింహం స్వామి వివేకానంద అంటారు. 100 లండన్ కాంగ్రెస్లు సాధించలేనిది స్వామి అమెరికా పర్యటన భారతదేశానికి చేకూర్చింది అంటారు అరవిందులు విప్లవకారులతో సంబంధాలు ఉన్నాయని చెప్పి అరవింద్ ఘోష్ను బ్రిటిష్ వారు అలీపూర్ జైల్లో ఉంచినప్పుడు ఆ జైల్లో తాను తపస్సులు ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు వివేకానందుని ఆత్మ తనతో అనేక సార్లు తనతో మాట్లాడింది అంటారు అని రాసుకున్నారు స్వామి అరవిందులు. ఆ విధంగా అరవిందులను ప్రేరేపించి ఆధ్యాత్మికంగా అరవిందుని ఒక విప్లవకారుణ్ణి ఆధ్యాత్మికంగా మార్చినటువంటి వ్యక్తి స్ఫూర్తి స్వామి వివేకానంద. ఆయన జీవించినప్పుడే కాదు, చనిపోయిన తర్వాత, ఆయన పరమపదించిన తర్వాత కూడా ఎంతో మందిని ఆయన బోధనలు, ఆయన జీవితం ప్రభావితం చేస్తుంది, ఇక ముందు కూడా చేస్తుంది. బిపిన్ చంద్రపాల్ జీసస్ క్రైస్ట్కు సెయింట్ పాల్ లాగా రామకృష్ణ పరమహంసకు స్వామి వివేకానందుడు లభించాడు అంటారు. కుల మత జాతులకు అతీతంగా మానవత్వాన్ని ప్రబోధించిన విశ్వ మానవుడు వివేకానందుడు అంటారు బిపిన్ చంద్రపాల్. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు భారతీయ సనాతనత్వానికి, ఆధునికత్వానికి స్వామీజీ సంధానకర్త అంటారు. నేటి యువతకు ఆయన బోధనలు అత్యంత అవసరం అంటారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు. ప్రత్యేకంగా గాని పరోక్షంగా గాని ఆయన మొత్తం భారత జాతిని ప్రభావితం చేశారు అంటారు నెహ్రూ. ఇక విప్లవకారుల్లో మొదటి తరానికి చెందినటువంటి విప్లవకారులు హేమచంద్ర ఘోష్, ఢాకా విముక్తి సంఘ్ స్థాపకులు. బ్రిటిష్ వారు బెంగాల్ విభజన జరిగినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించి విప్లవ మార్గాన్ని ఎంచుకొని సాయుధ పోరాటం చేసినటువంటి వీరుడు హేమచంద్ర ఘోష్. శరత్ చంద్ర రాసినటువంటి పత్తర్ దబి 1926లో రాసినటువంటి పత్తర్ దబి ఆ నవలలో సవ్యసాచి అనే విప్లవకారుడు ఎవరో కాదు హేమచంద్ర ఘోష్ను ఆయన నవల్లో సవ్యసాచిగా ఆయన నవల రాయడం జరిగింది. అలాంటి ఒక గొప్ప విప్లవకారుడు హేమచంద్ర ఘోష్ 1901లో స్వామీజీ ఢాకా వెళ్ళినప్పుడు ఆయన అనుచరులతో హేమచంద్ర స్వామీజీని కలుస్తాడు. అప్పుడు స్వామీజీ వారితో అంటాడు, ఇండియా షుడ్ బి ఫ్రీ పొలిటికల్లీ ఫస్ట్ బికాస్ నోబడీ ఇన్ ద వరల్డ్ కమిటీ ఆఫ్ నేషన్స్ విల్ ఎవర్ రెస్పెక్ట్ ఆర్ లిజన్ టు ఏ కాలనైజ్డ్ కంట్రీ. వారితో స్వామీజీ అన్న మాటలు, ముందు భారత జాతి విముక్తి పొందాలి, ప్రపంచంలో ఎవరు బానిస దేశాన్ని పట్టించుకోరు, బానిస దేశానికి గౌరవం ఇవ్వరు. నో పవర్ ఆన్ ఎర్త్ కెన్ రెసిస్ట్ దిస్ ఫ్యాక్ట్ అండ్ ఐ టెల్ యూ ఇండియా షుడ్ బికమ్ ఫ్రీ. భారతదేశం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటుంది, ప్రపంచంలో ఏ శక్తి దాన్ని ఆపలేదు అంటారు స్వామీజీ. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అందుకోసం మీరు యూ షుడ్ హ్యావ్ క్యారెక్టర్. ఇఫ్ యు వాంట్ టు సర్వ్ మదర్ ఇండియా, బీ బ్రేవ్, ప్రొసీడ్ టు రిలీవ్ హర్ సఫరింగ్ ఆఫ్టర్ అక్వైరింగ్ గ్రేట్ పవర్ అండ్ కరేజ్ అంటారు. ముందు మీరు సౌశీల్యవంతులు కావాలి, మీరు శక్తివంతులు కావాలి, ధైర్య సాహసాలను పెంపొందించుకోవాలి. ఆ తర్వాత భారత జాతి విముక్తి కోసం ప్రయత్నం చేయాలి అని చెప్పి స్వామి వివేకానంద హేమచంద్ర
వారి అనుచరులకు ప్రబోధిస్తారు. ఇక రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడ వణికించినటువంటి శక్తి, యుక్తి, వ్యక్తి, భరతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్, నేతాజీ ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పరచి యు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్ అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి నినాదానికి లక్షలాది మంది భారతీయులు ఆయన సైన్యంలో చేరి మరి సాయుధ పోరాటంతో బ్రిటిష్ సైన్యాన్ని గడగడ వణికించినటువంటి మహావీరుడు, భారతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డ, మనందరికీ భారతీయుల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి సుభాష్ చంద్రబోస్, ఆయన చెప్పినటువంటి మాటలు నాకు స్వామి వివేకానందులు ఆరాధ్యులు అంటారు. రామకృష్ణ పరమహంస అంటే నాకు ఎంతో ఇష్టం. స్వామి వివేకానంద నాకు ఆరాధ్య దైవం. ఆయన బ్రతికి ఉన్నట్టయితే నా జీవితాన్ని ఆయన పాదాల చెంత సమర్పించి ఆయనకు సేవ చేసుకుంటూ ఉండేవాడిని అని ఎవరో కాదు, సాక్షాత్తు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నటువంటి మాటలు. మరి సుభాష్ చంద్రబోస్కు స్ఫూర్తి ఆరాధ్యము స్వామి వివేకానంద. ఇక వినోబా భావే, ఈశ్వర సర్వభూతానాం, అందరిలోని ఆత్మ ఒక్కటే, ప్రతి మనిషిని సోదరునిగా భావించు, దీన దుఃఖిత పీడిత జనాలను సేవించు, మానవ సేవే మాధవ సేవ అని చెప్పి దరిద్ర నారాయణ అనే మహామంత్రాన్ని ప్రబోధించిన మహానుభావుడు వివేకానందుడు అంటారు. ఒక భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మందికి ప్రేరణ, స్ఫూర్తి కలిగించినటువంటి వ్యక్తి, స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద. ప్రముఖ రష్యా దేశపు రచయిత లియో టాల్స్టాయ్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన భారతీయ తత్వవేత్తలు ఆదిశంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీరిలో నాకు అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన వ్యక్తి స్వామి వివేకానంద అని తన డైరీలో రాసుకున్నారు. స్వామీజీ చేసిన ప్రసంగాలకు ప్రభావితమై వేలాది మంది శిష్యులుగా మారారు. సేవియర్ దంపతులు, కుమారి ముల్లర్, గుడ్విన్ మొదలైన వారు అనేక మంది స్వామీజీ శిష్యులుగా చేరారు. మార్గరెట్ నోబెల్ స్వామీజీ వెంట భారతదేశానికి వచ్చి తన పేరును సైతం సిస్టర్ నివేదితగా మార్చుకున్న సాధ్వీమణి, మనందరికీ సిస్టర్ నివేదిత సుపరిచితురాలు. ఇక స్వాతంత్ర సమర యోధులనే కాదు, సేవా రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఆయన అమెరికా వెళ్తూ ఉన్నప్పుడు జపాన్ నుండి చికాగో పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే ఆయనకు పరిచయమైన వ్యక్తి భారతీయ వ్యాపారవేత్త జంషెడ్ టాటా గారు. కొద్దిపాటి వారి పరిచయంలో ఇక్కడి సరుకులు అక్కడ, అక్కడి సరుకులు ఇక్కడ, ఈ విదేశీ వ్యాపారం చేస్తూ ఉన్నారు, మీరు ఎందుకు భారతదేశంలో ఒక పరిశ్రమను, ఒక ఫ్యాక్టరీని నెలకొల్పినట్టయితే భారతదేశానికి చెందిన ఎంతోమంది యువకులకు ఉపాధి లభిస్తుంది. ఈ బానిస భారతదేశంలో ఎంతోమంది యువతీ యువకులకు పరిశోధన అవకాశాలు లేవు, మీరు ఆ వైపు ఆలోచించాలి అని చెప్పి ఆ కొద్దిపాటి పరిచయంతో మరి ఆ తర్వాత మళ్ళీ వారెప్పుడూ కలుసుకోలేదు. కానీ ఆ మాటలు జంషెడ్ టాటా గారిని ఎంతగా ప్రభావితం చేశాయి అంటే, తర్వాత ఆయన అనుకున్నట్టుగానే స్టీల్ ఫ్యాక్టరీని స్థాపించాడు. 1893 తర్వాత 6 సంవత్సరాలకు ఆయన స్వామీజీకి ఉత్తరం రాస్తారు. మీరు చెప్పినట్టుగానే స్టీల్ ఫ్యాక్టరీని స్థాపించాను, మీరు అన్నట్టుగానే భారతీయ యువతీ యువకులకు శాస్త్ర సాంకేతిక రంగంలో పరిశోధన చేయడానికి, సైంటిఫిక్ రీసెర్చ్
చేసుకోవడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనేది 1909లో స్థాపించాను అని చెప్పి టాటా స్థాపించిన సంగతి మనందరికీ తెలుసు. స్వామి వివేకానంద డైడ్ ఇన్ జూలై 1902 అండ్ జంషెడ్జీ డైడ్ 2 years లేటర్. అయితే ఆ స్వామీజీ ఇచ్చిన ప్రేరణ స్ఫూర్తి ఫలితమే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇన్ 1909. అదే తర్వాత రూపాంతరం చెంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ IISCగా 1911లో దాని పేరు మార్చడం జరిగింది. టుడే ఇట్ ఈస్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియన్ అండ్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద వరల్డ్. ఈ రోజుకు ప్రపంచంలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో భారతదేశంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఈ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇది మనకే కాదు ప్రపంచానికి గర్వించదగ్గటువంటి విషయం. దాని వెనకాల స్ఫూర్తి స్వామి వివేకానందులే అన్నది మనం మర్చిపోవద్దు. ఆ తర్వాత టాటా గ్రూప్ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడానికి కూడా ఈ సేవా భావాన్ని ఈ వ్యాపారస్తుడైనటువంటి జంషెడ్ టాటా గారికి కేవలం కొద్దిపాటి పరిచయంలోనే ఆయన ఆలోచన ధోరణి మొత్తం మార్చేసినటువంటి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద. ఆ తర్వాత Tata Group also included the establishment of Tata Institute of Social Sciences in 1930 and of the Tata Institute of Fundamental Research in 1940s. ఈనాటికి ఆ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఎవరైనా వెళ్తే అక్కడ ఫ్రంట్ ఆఫీస్లో స్వామీజీ ఫోటో కనిపిస్తుంది. ఆ స్వామీజీ ఇచ్చిన ప్రేరణ వల్లే ఈరోజు టాటా భారతదేశానికి గర్వించదగ్గ వ్యాపార సంస్థగా, సేవా భావాన్ని కలిగినటువంటి ఒక వ్యాపార సంస్థగా అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ఉండడానికి స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద. అంతే ఆనాడే కాదు, ఈనాటికి మనకు అవినీతిపై అచంచలమైన పోరాటం చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి మరొక మహాత్ముడు అన్నా హజారే, whose real name is Kishan Baburao Hazare, joined the army as a driver in 1963 at the age of 25 through an emergency recruitment drive. వారు 1963లో భారత సైన్యంలో చేరారు. ఆ తర్వాత డ్యూరింగ్ 1965 ఇండియా-పాకిస్తాన్ వార్ his vehicle came under heavy aerial fire, killing all its occupants except అన్నా హజారే. ఆయన ప్రయాణం చేస్తున్నటువంటి వాహనం పైన బాంబులు వేయడం వల్ల ఆ వాహనంలో ఉన్న వారంతా మరణిస్తారు. కేవలం ఈ హజారే ఒక్కడు బ్రతికి బయటపడతాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత సైన్యం నుండి ఆయన రిటైర్ అయిపోయి తిరిగి గ్రామానికి వచ్చి ఎవరు ఉండరు, ఇల్లు శిథిలమైపోతుంది, ఏం చెయ్యాలో ఆ బాంబు దాడిలో తన అనుచరులు మిత్రులు అందరూ చనిపోయి తాను ఒక్కడే బ్రతికినప్పుడు ఆయన అయోమయానికి గురి కావడం ఆలోచనకు దారితీస్తుంది. ఇది ఏమిటి ఇలా జరిగింది, ఎందుకు నేను బతకాలి, ఎవరి కోసం బతకాలి, బ్రతికి ఏం సాధించాలి, ఎవరూ లేరు నాకు అని ఒక నిరాశ నిస్పృహలతో ఒకానొక సందర్భంలో ఎందుకు బతకాలి, ఆత్మహత్య చేసుకోవాలి అనుకోని ఉన్నటువంటి పరిస్థితిలో ఢిల్లీ రైల్వే స్టేషన్లో తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ప్లాట్ఫామ్ పైన ఉన్న ఒక చిన్న పుస్తకం ఆయన దృష్టిలో పడడం, టైంపాస్ కాక ఆ చిన్న పుస్తకాన్ని కొని 2-3 రూపాయలు ఆ చిన్న పుస్తకాన్ని స్వామీజీ పుస్తకాన్ని కొని అది చదువుతూ ఉన్నంత మాత్రాన 2-3 వాక్యాలు చదివినంత మాత్రాన్నే తన జీవితం అద్భుతంగా అంధకారంలో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నుండి
అద్భుతమైన ఆదర్శ జీవితం వైపు తనల్ని కదిలించింది ఆ చిన్న పుస్తకం. దట్ ఈజ్ స్వామి వివేకానంద. ఆయన ప్రతి మాట మహామంత్రం. ఆ అన్నా హజారే నుండి అరవింద్ కేజ్రీవాల్ నుండి అనేక మందికి ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో యువకులైనటువంటి ఉద్ధమ్ సింగ్ కావచ్చు, ఖుదీరామ్ బోస్ కావచ్చు, కేవలం 18 సంవత్సరాల వయసులోనే ఉరి తీయబడ్డాడు ఖుదీరామ్ బోస్. ఉద్ధమ్ సింగ్ జలియన్ వాలా బాగ్ దురంతానికి జనరల్ డయ్యర్ బ్రిటిష్ పార్లమెంటులో వికటాట్టహాసంగా ఇంకా బుల్లెట్లు ఉన్నట్టయితే ఇంకా కాల్చి ఉండేవాడిని అని చెప్పి ఆ చేసిన వికటాట్టహాసానికి, ఆ పైశాచికత్వానికి ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి 21 సంవత్సరాలు వేచి చూసి లండన్ వెళ్ళి జనరల్ డయ్యర్ను కాల్చి చంపినటువంటి ఉద్ధవ్ సింగ్ కావచ్చు, భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్, అనేక మంది యువకులు కేవలం 18, 20, 25 సంవత్సరాల తమ జీవితాన్ని భరతమాత పాదాల చెంత సమర్పించి సాయుధ పోరాటంలో మరి పాల్గొని ఊరి కంబాలను వందే మాతరం అంటూ భారత మాత పాదాల చెంత తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేసినటువంటి ఎంతో మంది విప్లవకారులకు సైతం స్ఫూర్తి, ప్రేరణ కలిగించింది స్వామి వివేకానంద. ఆశ్చర్యం ఏమిటంటే ఆ రోజు బ్రిటిష్ వారు ఏ విప్లవకారుని ఇల్లు సోదా చేసినా బాంబులు దొరికేవో లేవో కానీ 2 బాంబులు మాత్రం దొరికేవట. ఒకటి భగవద్గీత, రెండవది స్వామి వివేకానందుని సాహిత్యం. ఇది తెలిసినటువంటి బ్రిటిష్ గవర్నమెంట్ స్వామీజీ సాహిత్యాన్ని, లిటరేచర్ను, స్వామీజీ ఉపన్యాసాల పుస్తకాలను బ్యాన్ చేయడం జరిగింది. ఇది ఈ మధ్య బ్రిటిష్ ఇంటెలిజెన్స్ పేపర్స్ దాన్ని బయట పెట్టడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, భారత స్వాతంత్ర ఉద్యమానికి స్వామీజీకి సంబంధం ఉన్నదా లేదా అన్నది. ఇన్ని విషయాలు మనం తెలుసుకున్న తర్వాత బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వారు స్వామీజీ లిటరేచర్ను బ్యాన్ చేయడం జరిగింది. ఒక సందర్భంలో అయితే స్వామీజీని అరెస్ట్ చేయమని కూడా, స్వామీజీ బ్రతుకున్నాడో లేడో, స్వామీజీ ఇదంతా చేస్తూ ఉన్నట్టుంది అని చెప్పి అరెస్ట్ చేయమని చెప్పి కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయట. ఆ విధంగా స్వామీజీ లిటరేచర్ బ్యాన్ చేసినప్పటికీ స్వాతంత్ర సమర యోధులు స్ఫూర్తిని పొందడానికి పుస్తకాలైతే బ్రిటిష్ వారు నిషేధించారు అని చెప్పి ఉత్తరాల ద్వారా, ఆ ఉత్తరంలో స్వామీజీ సందేశాన్ని రాసి ఒకరికి ఒకరు పంపుకొని ప్రేరణ పొందేవారని చెప్పడం జరుగుతుంది. అనేక విధాలుగా స్వామీజీ భారత జాతిని మరి ప్రేరేపించినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. వివేకానందుని ఉపన్యాసాలను చదివి ప్రభావితమైనటువంటి ప్రముఖ నోబెల్ బహుమతి గ్రహీత రోలాండ్ గారు వారు ఏమని రాస్తారు అంటే, స్వామీజీ ఉపన్యాసాలు చదువుతూ ఉంటే నా ఒంట్లో నరాల్లో 1000 వోల్టుల విద్యుత్తు ప్రవహించినట్టుగా అనిపిస్తూ ఉంది. ఇక వారు మాట్లాడుతూ ఉంటే విన్నవారు ఎంతటి దివ్యానుభూతిని పొంది ఉంటారో కదా అంటారు. స్వామీజీ మాట్లాడితే ఆయన మాటే మంత్రం. 1000 ఉరుములు మెరుపులు మెరిసిన తీరు, కోటి నయగార జలపాతముల హోరు, 100 కోటి జవనాశ్వముల జోరు, కలబోసిన స్వామి వివేకానందుని మాట తీరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్వామి వివేకానంద. ఒక్క నిమిషంలో ఆయనకు పరిచయమైన ప్రతి ఒక్కరి జీవితాలు దివ్యంగా మారిపోయాయి. ఆయనకు పాఠం చెప్పినటువంటి టీచరు, ఇలాంటి ఒక జర్మన్ టీచర్, ఇంగ్లీష్ టీచర్, మిస్టిసిటీ అనే సబ్జెక్ట్ చెప్తూ ఉంటే మరి స్వామీజీ ఆ సబ్జెక్ట్ పైన
తాను ఒక పుస్తకాన్ని చదివి వచ్చి 15 నిమిషాలు అసలు ఆ టీచర్కు విద్యార్థులకు తెలియనటువంటి అనేక విషయాలను చెప్పినప్పుడు టీచరే మంత్రముగ్ధుడు అవుతాడు. ఇక పాశ్చాత్య దేశాలు ఆయనకు పదాక్రాంతమైపోయి ఆయన మేధస్సుకు ఆయనకు జోహార్లు నిరాజనాలు సమర్పించుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ప్రపంచ మేధావులందరి చేత మన్ననలు పొందినటువంటి మహానుభావుడు, మహనీయుడు స్వామి వివేకానంద. మరి ఆయన మాటకు అంతటి ప్రభావం ఉన్నది. మరి ఆయన మాటతో ఎంతోమంది ప్రభావితం చెంది ఉన్నప్పుడు ఆ రోలాండ్ స్వామి వివేకానందుని వల్ల ప్రేరేపించబడి వివేకానందునికి జన్మనిచ్చినటువంటి భారతదేశాన్ని దర్శించాలని చెప్పి, భారతదేశం గురించి ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలని చెప్పి భారతదేశానికి వస్తాడు. వచ్చి ఈ భారతదేశంలో చూసి సువిశాలమైనటువంటి యుగాల చరిత్ర కలిగిన సువిశాలమైన మరి కుల మతాలతో విభిన్న మతాలు జాతులతో నిండినటువంటి భారతదేశాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మరొక నోబెల్ లారెట్ గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ను కలుస్తారు. ఆయనను కలిసి ఐ వాంట్ టు నో అబౌట్ ఇండియా, వాట్ షుడ్ ఐ డూ అని అడిగినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రోలాండ్తో అన్న మాటలు, ఇఫ్ యు వాంట్ టు నో ఇండియా స్టడీ వివేకానంద, ఇన్ హిమ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ అంటారు. అవ్యాజమైనటువంటి ప్రేమతత్వం, కుల మత వర్గ ప్రాంత ఈర్ష్య అసూయ రాగ ద్వేషాలు లేనటువంటి స్వచ్ఛమైనటువంటి మాలిన్యం లేనటువంటి మనసు మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి స్వామి వివేకానందుడు. ఆయన భారతీయ హృదయం స్వామి వివేకానంద, కదిలే భారతదేశం స్వామి వివేకానంద. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అటక్ నుండి కటక్ వరకు సువిశాలమైనటువంటి యుగాల అనంత చరిత్ర కలిగిన భారతదేశాన్ని అర్థం చేసుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. కానీ ఒక్క వివేకానందుని అర్థం చేసుకున్నట్టయితే సమస్త భారతీయ దృక్పథం, భారతీయ చింతన, భారతదేశం మనకు అర్థమవుతుంది అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. మరి విదేశీయులకే ఇంత ఆసక్తి ఉన్నప్పుడు భారతీయులమైన మనం మన భారతదేశం గురించి తెలుసుకోవలసిన అవసరం, ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశం గురించి తెలుసుకోవాలి అంటే స్వామి వివేకానందుని అధ్యయనం చేయాలి, అర్థం చేసుకోవాలి. ఎంత చదివితే అంత మన జీవితాలు మారిపోతాయి, జీవితాలు దివ్యమైనటువంటి మన మార్గంలో మనం పయనిస్తాము, అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాము. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి, మనల్ని మనం శక్తివంతం చేసుకోవడానికి స్వామీజీ స్ఫూర్తి, ప్రేరణ అవసరం.